ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మలాత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలు. 5వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. 5వ కీర్తన. ఈ 5వ కీర్తన యొక్క ముఖ్యమైన అంశం ఏంటంటే, దేవుడు తన మనవి వినాలని దావీదు అడుగుతా ఉన్నాడు. ఇది ఉదయకాల ప్రార్థన అని చెప్పవచ్చు. హీబ్రూ కీర్తనల పుస్తకంలో 3, 4, 5 కీర్తనలు కలిసే ఉన్నాయి. అవి దావీదు చరిత్రలోనూ కలిసే ఉంటాయి. 3వ కీర్తన ప్రాతకాలపు కీర్తన, 4వ కీర్తన సాయంకాలపు కీర్తన, 5వ కీర్తన మరొక ఉదయకాలపు కీర్తన. బహుశా ఒకదాని తర్వాత ఒకటి ఉండాలనే ఈ పద్ధతిలో రాయబడ్డాయేమో. ఇవన్నీ మనం ఆలోచన చేస్తే అబ్షాలోము తిరుగుబాటు సమయంలో ఈ 3 కీర్తనలు దావీదు రాశాడు అనడంలో సందేహం లేదు. 3వ కీర్తన మొదట వ్రాయబడింది. 5వ కీర్తన, 4వ కీర్తన ఆ తర్వాత రాయబడింది అనేది స్పష్టమవుతుంది. ఎందుకంటే 4వ కీర్తనలో దావీదు తిరుగుబాటు చేసేవారిని బతిమాలుతున్నాడు. 5వ కీర్తనలో వారికి వ్యతిరేకంగా దేవుణ్ణి బతిమాలుతున్నాడు. కారణం ఏంటంటే, దావీదుతో శత్రువులు యుద్ధం చేయడానికే తీర్మానించుకున్నారు. ఈ కీర్తనల క్రమం బహుశా ఎలా ఉండొచ్చు అంటే, దావీదు రాత్రివేళ చీకటిలో యెరూషలేమును విడిచిపెట్టి తన పరివారంతో యోర్దాను దాటి దినమంతా నడిచి ఉత్తరం వైపు ప్రయాణించి తనకు శత్రువులకు కొంత దూరం పెట్టాడు. ఇక పూర్తిగా అలసిపోయి కొన్ని గంటల పాటు గాఢ నిద్రపోయాడు. నిద్రలేచి బడలకి తీరాక ఉదయకాలం 3వ కీర్తన రాశాడు. మరుసటి రోజు మరలా ప్రయాణం సాగించి ఎబ్బోకు రేవు దాటి మహనీయము దిశగా వెళ్ళి అక్కడ ఉన్నాడు. తన ముందు ఎంతటి ఘోరమైన యుద్ధం జరగబోతుందో దావీదుకు బాగా తెలుసు. ఆ సాయంకాలం దేవుని యొక్క ఏర్పాటును, ఆయన కృపను ఒప్పుకుంటూ 4వ కీర్తన రాశాడు. మరుసటి రోజు ఉదయం ఈ 5వ కీర్తన రాశాడు. ఎందుకంటే మోసగాళ్ళు, శక్తివంతులు అయినటువంటి శత్రువుని అతడు ఎదుర్కోబోతున్నాడు. కాబట్టి ప్రార్థనతో సిద్ధపడ్డాడు. ఈ కీర్తనను మన హృదయాలకు మనం అన్వయించుకోవచ్చు. ఎందుకనంటే, ప్రతిదినం మనం ప్రమాదాలతో నిండి ఉంటాం. ప్రతిదినం మన చుట్టూ ప్రమాదాలు పొంచి ఉంటాయి. మొదటి 7 వచనాల్లో దావీదు తన మనవి వినమని దేవుణ్ణి అడుగుతున్నాడు. మొదటి వచనం మనం చూస్తే, యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము అంట. నా మాటలు చెవిని పెట్టుము అని ఈ మాట అనడానికి ఒక భక్తుడికి
పరిశుద్ధత కావాలి, ధైర్యం కావాలి. ఒక భక్తునికి పరిశుద్ధత, ధైర్యం లేకపోతే ప్రభుని ఇలా అడగలేడు. ఎందుకంటే దావీదు దేవునికి చెప్పాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. అందుకు దావీదు ఏకాగ్రతతో దేవుడు తన మాటలు వినాలని దావీదు కోరుకుంటున్నాడు. దావీదు 3 విషయాలు దేవునికి చెప్పాలని అనుకుంటున్నాడు. అతని పరిస్థితి మొదటి 4 వచనాల్లో ఖచ్చితంగా దేవుడు దావీదు మనవి వినాలని కోరుతున్నాడు. గతంలో సౌలు యొక్క సైన్యం అతన్ని చుట్టుముట్టినప్పుడు అతడు తప్పించుకోవడానికి పారిపోతూ మరణానికి తనకు ఒక వెంట్రుక వాసి దూరంలో ఉన్నప్పుడు దావీదు ఆ కొండల్లో తిరుగుతూ ఎంతో ప్రార్థన చేశాడు. అయితే అప్పుడు అతని మీద బత్షెబతో చేసిన పాపం, ఊరియా హత్య ఇలాంటివి లేవు. పాపం మనల్ని వెంటాడుతుంది. మన పాపాలను దేవుడు క్షమించినా సరే మనకు గుర్తుకు రాకుండా మాందు. దేవుడు మన పాపాలను క్షమించి మర్చిపోతాడు. అయితే మనం మర్చిపోలేం. దేవుడు మర్చిపోతాడు. దేవుడు మన పాపాలు క్షమించాడంటే ఇక ఎన్నడూ వాటిని మరలా మన ఎదుటకు తీసుకొచ్చి ప్రస్తావించాడు. అయితే మనం మర్చిపోలేం. అందువల్ల దావీదు నేను చెప్పేది శ్రద్ధగా వినాలి ప్రభువా అన్నట్టుగా దావీదు కోరుతాను. మన దేవుడు వినే దేవుడు. అందుకే నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము, నా రాజా నా దేవా నా అర్థధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను అంటాడు. ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడద్దే, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉంటాను. ఇక్కడ దావీదు వాడిన మాటలు ప్రార్థనను గూర్చి కొన్ని విషయాలు నేర్పిస్తున్నాయి. మొదటిగా దేవునికి ప్రార్థన చేయాలంటే భక్తుడికి పరిశుద్ధత, ధైర్యము ఉండాలి. దావీదు ఇక్కడ 2 పదాలు వాడాడు. ఎవరితో అంటున్నాడో ఆ మాటలు మనం గ్రహిస్తే మనం అదిరిపోతాం. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము అంటున్నాడు. చెవియొగ్గు అనే మాటకు హీబ్రూ భాషలో చేతిని చెవికి ఆంచి జాగ్రత్తగా ఆలకించు అని అర్థం. చూడండి, కొన్నిసార్లు మనకి మాటలు సరిగా వినిపించకపోతే చేతిని చెవికి ఆంచుకొని వింటాం. అదే భావంతో దావీదు రాశాడు, దేవా నీ చెవికి చేతిని ఆంచుకుని నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను అంటున్నాడు. నా ఆర్తధ్వని ఆలకించు అంటున్నాడు. అంటే చెవులు రిక్కించి విను. తన రాజుని, తన సృష్టికర్త అయిన దేవుణ్ణి దావీదు అలా వినమంటున్నాడు. ఇలాంటి పదాలు వాడాలంటే అలక్ష్యం కానీ నిర్లక్ష్యం కానీ లేకుండా పరిశుద్ధత, ధైర్యం ఈ రెండింటితో మనం ఆయన సమీపించాలి. ప్రార్థనకు 2వ సహకారి ఏంటో తెలుసా? భరించలేని భారం. ఏదైనా ఒక సమస్య మనల్ని వేధిస్తూ ఉన్నప్పుడు, దేవుడే దీనికి పరిష్కారం చూపించాలి అన్నప్పుడు ప్రార్థనలో భారం మరీ ఎక్కువ అవుతుంది. ప్రార్థనలో తీవ్రత పెరుగుతుంది. భారభరితమైన హృదయంతో అంతరంగము లోపల నుండి కొన్నిసార్లు మూలుగలే తప్ప మాటలు రావు అన్నమాట. అలాంటి ప్రార్థనది.
అందుకే నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము, నా అర్థధ్వని ఆలకించుము, నా మాటలు చెవిని పెట్టుము అంటారు. కొన్నిసార్లు భారభరితమైన హృదయంతో అంతరంగం లోపల నుండి కొన్నిసార్లు మూలుగులే తప్ప మాటలు రాని ప్రార్థన అన్నమాట. అటువంటి పరిస్థితి మనం అందరం కొన్నిసార్లు అనుభవించే ఉంటాం. పరిస్థితులు మన చేయి దాటిపోతుంటే భయం మనల్ని నిలువునా కబలించి వేస్తుందేమో అనే బాధ మనకు అనుభవమే. అయితే దావీదు వెంటనే నా ఆర్తధ్వని ఆలకించుము అంటున్నాడు. ఆర్తధ్వని అనే దానికి మాటలు ఉండవు, ఇది ఒక మూలుగు మాత్రమే. అయితే మన దేవుడు దాన్ని అర్థం చేసుకుంటాడు. ఆ మూలుగుల యొక్క భాష ఆయనకు తెలుసు. అనుకూలత కలిగినటువంటి ఆరంభం ప్రార్థనకు గొప్ప సహకారి. నిన్నే ప్రార్థిస్తున్నాను అని ఇక్కడ ఉంది. నిన్నే ప్రార్థించుచున్నాను 2వ వచనంలో. కొన్ని తర్జుమాల్లో, మరొక తర్జుమాలో ఏముందంటే నా ప్రార్థన నీకే అర్పిస్తున్నాను అని ఉంది. ఇది ఒక క్రమమైన పద్ధతి. బలిపీఠం మీద కట్టెలు క్రమముగా పేర్చే పద్ధతిని ఇది సూచిస్తూ ఉంది. నీకే అర్పిస్తున్నాను ప్రార్థన. మోరియా పర్వతం మీద అబ్రహాము బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి, అంటే ఒక క్రమంగా పేర్చి ఇస్సాకును దాని మీద పెట్టాడు. ఇక్కడ కూడా అదే మాట ఉపయోగించబడింది. ధైర్యం కలిగి భారం కలిగి ప్రార్థన చేయడం చాలా మంచిది. అయితే దానిలో సోమరితనం ఉండకూడదు. దేవునితో మనం ఏం చెప్పదలుచుకున్నామో అది జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి. ఏ వాక్యాన్ని ఆయనకు గుర్తు చేయదలుచుకున్నాము, అసలు మనం దేవునితో ఏం మాట్లాడదలుచుకున్నాం, అసలు మన అవసరత ఏంటి, మనం ఖచ్చితంగా ఆయనకి చెప్పగలుగుతున్నామా, ఈ విషయాలన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. మన అవసరతలు ఎప్పుడు ఎలా తీర్చాలని మనం అనుకుంటున్నాం, ఇదంతా ఉండాలి ప్రార్థనలో. దావీదు ఖచ్చితమైన ప్రార్థన చేశాడు. తన పరిస్థితిని దేవునికి వివరించాడు. తన హృదయం భారంగా ఉంది, ధైర్యంగా ప్రార్థన చేశాడు. ఒక క్రమమైన పద్ధతిలో విషయాలను తెలియజేస్తున్నాడు. దేవుడు తనకు ఏం చేయాలో దావీదుకు తెలుసు. దేవుని నుండి అతడు ఏం ఆశిస్తున్నాడో దావీదుకు పూర్తిగా తెలుసు. అయితే మన దేవుడు వినే దేవుడు. అయితే మనం ఆలోచించాల్సింది మరొకటి కూడా ఉంది. ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు. 4వ వచనం చూస్తే నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. దుష్టత్వము అనే మాట దావీదు ఇక్కడ వాడాడు. దీని అర్థం ఏంటంటే చట్టమునకు లోబడిన వారు అని అర్థం. దుష్టత్వం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే చట్టమునకు లోబడిన వాడు. దేవుడు తనని కూర్చోబెట్టిన సింహాసనం మీద నుంచి అబ్షాలోము అతని స్నేహితులు చట్ట విరుద్ధంగా తోలేశారు దావీదుని. అటువంటి పనులను దేవుడు ఆశీర్వదించడని దావీదుకు తెలుసు. ఇక్కడ దావీదు విడిచిన పదము ఎలోహిం కాదు, ఏలీ అనే పదం. అంటే ఇది దేవుని శక్తిని సూచిస్తూ ఉంది. దేవుని శక్తి దావీదును నిలబెట్టింది, రాజుగా చేసింది, సింహాసనాన్ని అధిష్ఠింపజేసింది. అయితే వాళ్ళు చట్టవిరుద్ధంగా దావీదును తోలేశారు. దుష్టుడైనటువంటి చట్ట వ్యతిరేకైనటువంటి
వ్యక్తి దేవుడు అభిషేకించిన వానికి వ్యతిరేకంగా ఉన్నవాడిని గూర్చి దావీదు మాట్లాడుతాడు. అటువంటి వ్యక్తి యొక్క అంతం ఎలా ఉండబోతుందో దావీదుకు ఖచ్చితంగా తెలుసు. 5వ వచనం చదివితే, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయి వారందరూ నీకు అసహ్యులు. అంటే అతడు దేవుని సన్నిధిలో నిలవలేడు. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయి వారందరూ నీకు అసహ్యులు. డాంబికులు అతిశయము, గర్వం, పొగరుతో ఉన్నాడు. ఆ డాంబికుడే అబ్షాలోము. పాపము చేయువారు అంటున్నాడు. పాపము చేయువారు వృధాతిశయముతో, వ్యర్థత్వంతో నిండి ఉన్నారు. ఇది కూడా అబ్షాలోముకే వర్తిస్తుంది. అతడు నిలవడానికి స్థలం ఉండదు. మోసం, గర్వం తప్ప దావీదు సింహాసనాన్ని అధిష్ఠించడానికి అబ్షాలోముకి ఏ హక్కు లేదు. అబ్షాలోము అందమైనోడే, వ్యక్తిగా ఆకర్షణ కలిగిన వాడు, మంచి వాక్చాతుర్యం గలవాడు, మంచి రాజకీయవేత్త. అయితే అతడు ఆక్రమించిన సింహాసనం దేవునిది. దాని మీద కూర్చోవడానికి అతనికి పిలుపు కానీ తగిన సామర్థ్యాలు కానీ అతనికి లేవు. బాహ్యంగా చూస్తే పరిస్థితి అంతా కూడా దావీదు కంటే అబ్షాలోముకి అనుకూలంగా ఉంది. అయితే దావీదుకు మరొక విషయం తెలుసు. కెరటం ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత ఎత్తుగా ఎగిసి వచ్చినా కాసేపటికి ఆనవాళ్ళు లేకుండా అణిగిపోద్దని దావీదుకు తెలుసు. అలాగే పాపికి నిలబడే స్థలం ఉండదు. 6వ వచనం చదివితే, అబద్ధమాడు వారిని నీవు నశింపచేయదు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. ఇది కూడా అబ్షాలోముకే వర్తిస్తుంది. అతడు అప్పటికే ఒక హత్య చేసి ఉన్నాడు. మోసం చేసి తన అన్నను చంపాడు. ఇప్పుడు ఏ విధమైనటువంటి పశ్చాత్తాపం కానీ బాధ కానీ లేకుండా తండ్రినే చంపడానికి ప్రణాళిక వేశాడు. అలాంటి వాడికి భవిష్యత్తు లేనే లేదు. 7వ వచనంలో చూస్తే దావీదు అంటాడు, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలోనికి ప్రవేశిస్తాను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయపు దిక్కు చూచి నేను నమస్కరిస్తాను. దావీదు దేవుని సాన్నిధ్యాన్ని గతంలో అనుభవించాడు. అయితే ఇప్పుడు మందిరంలోకి రాకుండా నిషేధించబడ్డాడు. ఆ బాధ ఇప్పుడు అతడు అనుభవిస్తున్నాడు. మరలా దేవుని మందిరంలో ప్రవేశించి ఆయనను ఆరాధించే దినము కొరకు దావీదు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ విషయాన్నే అతడు ప్రార్థనలో దేవునితో చెప్పారు. ఇంకా 8, 9 వచనాల్లో దావీదు తనను నడిపించమని అడుగుతున్నాడు. యెహోవా, నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారంగా నన్ను నడిపించు. నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచు. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చకములాడుతూ. ఇశ్రాయేలీలు మనస్సుల్ని అబ్షాలోము ఇచ్చికములతో దోచుకున్నాడు. ప్రియమైన మాటలు చెప్పి అబ్షాలోము ఇశ్రాయేలు మనసుల్ని కుయుక్తితో దోచుకున్నాడు. రాజుగారి దగ్గరికి వచ్చిన వాళ్ళని పిలిచి వాళ్ళకి న్యాయం తీర్చి, ఇదిగో ఇలాంటి వాడు రాజు దగ్గర ఉంటే ఒకడు మంచిది కదా, తన దగ్గరికి వచ్చిన వాడిని చేయి చాచి ముద్దు పెట్టుకుని ఇలాగ కుయుక్తితో మనుషుల మనసుల్ని దోచుకున్నాడు.
అబ్షాలోము అహీతోఫెలు వద్ద నుండి ఒక రాయబారి వచ్చి సమాధాన వార్త చెప్పినా దావీదు వారిని నమ్మలేదు. వారి మాటలు అబద్ధాలు, చెడ్డ మాటలు, పొగడ్తలతో నిండి ఉన్నాయి. అబ్షాలోము చుట్టూ ఉన్న వారి మాటలు. అబ్షాలోము దావీదు ఉపపత్నుల మీద అత్యాచారం చేయాలి అనేటువంటి సలహా అహీతోఫెలే ఇచ్చి ఉంటాడన్న సంగతి దావీదు పరివారంలోనికి ఆలస్యంగా వచ్చి చేరుండొచ్చు ఆ వార్త. అందుకే వారి కంఠము తెరచని సమాధి, వారి అంతరంగము నాశనకరమైన గుంటాటులు. అబ్షాలోము, అతని దగ్గర ఉన్న జనులు, వారు మాట్లాడుతున్న చెడ్డ మాటలు వారి హృదయాల్లో నిండి ఉన్నటువంటి దుష్టత్వానికి రుజువు అన్నమాట. అందుకే వారి కుట్రల నుండి తనను కాపాడి నడిపించమని దావీదు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 10వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చూస్తే శత్రువుల యొక్క బలాన్ని నాశనం చేయమని దావీదు అడుగుతున్నాడు. 10వ వచనాన్ని చూస్తే, దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు, వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక, వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయము అంటాడు. తన శత్రువుల మీద పగ తీర్చుకోవాలనే ప్రార్థన కాదు ఇది. దావీదు ఆత్మీయతలో ఉన్నతంగా ఉన్నాడు. తనను ఎంతో తీవ్రమైన కోపంతో దూషించి శపించిన షిమిని చంపడానికే ఇష్టపడలేదు. అబ్షాలోము ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నప్పటికీ యోవాబుతో అంటాడు, అతన్ని కనికరించి దయ చూపించండి అతని మీద అంటాడు. దావీదు హృదయం పగ తీర్చుకోవడం మీద లేదు. అయితే అతని సింహాసనం మీద జరిగిన దాడి దేవుని మీద దాడి జరిగినట్లే. దావీదు మీద తిరుగుబాటు చేయడం అంటే అతన్ని రాజుగా చేసిన దేవుని మీద వాళ్ళు తిరగబడుతున్నారు. అయితే దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడని దావీదుకు తెలుసు. చివరికి అబ్షాలోము తిరుగుబాటు అంతమైపోయింది. ఎందుకంటే దావీదు స్నేహితుడైనటువంటి హూషై, ఆ హూషై యొక్క సలహా అబ్షాలోము పాటించాడు. అహీతోఫెల ఆలోచనను పక్కన పెట్టేశాడు. గొప్ప మోసగాడైనటువంటి అబ్షాలోమే మోసపోయాడు. ఇది దేవుని న్యాయమైన తీర్పుకి ఉదాహరణ. ఇక 11-12 వచనాలు అంటాడు, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించు, నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించి వారు నిన్ను గూర్చి ఉల్లసిస్తారు. మరొక విధంగా చెప్పాలంటే ఎవ్వరూ కూడా దావీదుని బెదిరించలేరు. ఏ భయము అతన్ని వెంటాడలేదు. కేడము అనేది శరీరాన్ని పూర్తిగా కాపాడే సాధనం. ఇప్పుడు దావీదుకున్నటువంటి కేడము దేవుడే. అది మామూలు కేడము కంటే 2 అంతల పెద్దది. దావీదు యొక్క పరిస్థితి భౌతికంగా చూస్తే అతనికి గెలవడానికి ఏమాత్రం అవకాశం లేదు. అతని సైన్యం కొద్దిమందే ఉన్నారు. వాళ్ళలో కూడా కొంతమంది, అనవసరంగా ఎందుకు దావీదు వెనకాల వచ్చాంరా, ఎందుకు దావీదు పక్షం వహించి మనం తప్పు చేశాం అనేవారు కూడా ఉన్నారు. అయితే దావీదు వారందరి వైపు చూడలేదు, తన సైన్యం వైపు చూడలేదు, తన బలహీనత వైపు చూడలేదు, దేవుని వైపు చూస్తున్నాడు. ఆయనే అతనికి కేడము. దేవుడే దావీదుకు కేడము. హెబ్రీ భాషలో ఈ కీర్తన నెగినోతు అనే మాట వాడబడింది. ఈ కీర్తన కింద నెగినోతు అంటే కొట్టబడుట అని అర్థం. ఈ మాట దావీదు పరిస్థితికి సరిగ్గా సరిపోదు. శత్రువు దావీదును మాటలతో గాయపరుస్తున్నాడు. దావీదు మీద దాడి చేయడానికి సైన్యాన్ని సమకూరుస్తున్నాడు. అయితే దేవుడే దావీదుకు కేడము. సజీవుడైన దేవుడే దావీదుకు ఆశ్రయం.
ఇది ఒక అద్భుతమైన మానవాతీతమైన కాపుదల. దేవుని అనుమతి లేకుండా దావీదును ఎవ్వరు కూడా కనీసం తాకలేరు. ఎందుకంటే ఇది దేవుని కాపుదల. ఇది మానవాతీతమైనటువంటి కాపుదల. మానవుడు ఎవ్వడూ ఇవ్వలేనటువంటి కాపుదల. మానవులు ఎవరు ఇవ్వలేనటువంటి కాపుదల. ఇది చాలామందికి అర్థం కాదు. ఈ కీర్తన నెగీనోతి ఫెమిదిల్ అనే రాగం మీద పాడదగిందంట ఈ కీర్తన. ఈ రాగాలు మనకు అర్థం కావు, కానీ పరలోకానికి వెళ్ళిన తర్వాత రాసిన వాళ్ళు ఏ కీర్తన ఏ రాగం మీద పాడారో మనకు అర్థమవుతుంది. ఈ మాటకు 8వది అని అర్థం. 8వది. దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో దావీదు కొంతమంది గాయకులు ప్రత్యేకించి ఆ గాయక బృందాన్ని నడిపించే ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలీల సాంప్రదాయ ప్రకారం ఒక మగబిడ్డ 8వ దినాన సున్నతి పొందాలి. అలాగ ఖచ్చితంగా 8వ దినాన సున్నతి పొందిన వారు మాత్రమే నిజమైన ఇశ్రాయేలీయులుగా పరిగణించబడతారు. ఈ గాయక బృందం అంతా కూడా 8వ దినాన సున్నతి పొందినటువంటి వారే. 8వ దినాన సున్నతి పొందినవారు కాబట్టి వాళ్ళకి ఈ కీర్తన పంపిస్తుంది. ప్రధాన గాయకునికి పంపించు ఈ కీర్తన అంటాడు. దావీదును శత్రువులు చుట్టుముట్టారు. తన ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. అయితే తెల్లవారింది. ఒక నూతన ఉదయం ఉదయించింది. దేవునితో అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత దావీదు ధైర్యంగా స్థిరంగా నిలబడ్డాడు. ఇప్పుడు అతన్ని ఎవ్వరూ బెదిరించలేరు, ఎవ్వరూ వెంటాడి వేధించలేరు. షెమియత్ అనే మాట ఈ కీర్తనలో వాడబడింది కాబట్టి షెమియత్ అంటే 8వ సంఖ్య అని అర్థం. అంటే లేఖనాల ప్రకారం నూతన ప్రారంభం అని అర్థం అన్నమాట. లేఖనాల ప్రకారం నూతన ప్రారంభం. అబ్షాలోము, అతని దుష్ట స్నేహితులు, అతని సైన్యం, అతని సలహాదారులు అతిశయపడి ఉండొచ్చు. అయితే దావీదుకు దేవుడే కాపుదలగా ఉన్నాడు. అందుకే అతని హృదయం స్తుతి కీర్తనతో నిండిపోయింది. అతని శ్రమలు త్వరలోనే అంతం కాబోతూ ఉన్నాయి. త్వరలోనే దావీదు తాను నియమించినటువంటి గాయక బృందంతో కలిసి గొంతెత్తి స్తుతి పాటలు పాడబోతున్నాడు. చూడండి, ఇంత కష్టమైనటువంటి దినానికి ఎంత మంచి ప్రారంభం ఒకసారి ఆలోచించేయండి. కాబట్టి ఈ కీర్తన మనకు నేర్పించే విషయాలు ఇది. దేవుడు ఒక ఉన్నతమైనటువంటి మహాశక్తి అన్నమాట. అద్భుతమైనటువంటి మానవాతీతమైన కాపుదల. దేవుని అనుమతి లేకుండా దావీదుని ఎవ్వరూ తాకలేరు. ఒక నూతనమైన దినాన దావీదుకు ఎంతటి ధైర్యం వచ్చింది. అందుకే తర్వాత మనం చూస్తాం, ఆ చరిత్రలోకి వెళితే దావీదు మరుసటి రోజు ఉదయాన్నే లేచి శత్రువులతో యుద్ధం చేయడానికి జనులను వ్యూహపరిచి ఎవరెవరి చేతి కింద ఎవరు ఉండాలి, ఎంతమంది ఉండాలి, వాళ్ళు ఎలా యుద్ధం చేయాలి, యుద్ధ పంక్తులుగా వారిని తీర్చి పంపిస్తాడు. తను యుద్ధానికి వెళ్ళడు, కానీ యుద్ధానికి పంపించే వారిని ఏ రీతిగా పంపించాలో ఆ రీతిగా పంపిస్తాడు. యుద్ధంలో విజయాన్ని సాధిస్తాడు. అది దావీదు యొక్క ధైర్యం. దావీదుకి తెలుసు అతనికి వచ్చినటువంటి శ్రమలు త్వరలోనే అంతమైపోతాయి. త్వరలోనే దావీదు మరలా కలిసి దేవుని మందిరంలోకి చేరి గాయక బృందం అందరితో కలిసి ఖచ్చితంగా దేవుని స్తుతిస్తాడు. ఖచ్చితంగా తన సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. అది దావీదు యొక్క ధైర్యం. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు.
ప్రభు చిత్తమైతే మరొక అధ్యాయాన్ని రేపటి దినం ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.